హాయ్ అండి. ఈరోజు వీడియోలో ఇన్విజిబుల్ పైపింగ్ అనేది ఎన్ని రకాలుగా వేయొచ్చో చెప్తాను. అయితే దీంట్లో ఇంకో కొత్త రకం కూడా ఉందండి. అది ఇంకా చాలా నీట్‌గా వస్తదనమాట. ఇప్పుడైతే చూడండి, ఫస్ట్‌గా మనం ఏ మెథడ్‌లో మనం స్టిచ్ వేసుకోవాలనుకున్నా, ఫస్ట్ వచ్చేసి మనం ఇలాగ సగం మనకి తీసుకున్న క్లాత్‌లో సగానికి థ్రెడ్ పెట్టేసుకొని ఇలా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళాలి. చేతి చూసారా, ఫింగర్స్ నేను ఎలాగైతే టైట్‌గా పట్టుకున్నానో థ్రెడ్‌ని అలా టైట్‌గా పట్టుకోవాలండి. ఇలా నీట్‌గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలాగ థ్రెడ్ని టైట్గా పట్టేసుకుని ఇలా మనకి లెఫ్ట్ సైడ్ వైపు కొద్దిగా క్రాస్గా వేసుకుంటే మనకి నీట్గా వచ్చేస్తుంది అనమాట. నార్మల్ పాదంతో ఇలాగా చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూసారా, ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీరు చిన్న మిషన్తో కూడా వస్తుందండి, పెద్ద మిషన్ అనే కాదు, చిన్న మిషన్తో కూడా వస్తుంది. ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అంటే ఒక 1 ఇంచు 3/4 ఇంచు ఉంచుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది, మరి ఎక్కువ అవసరం లేదు. మీరు తీసుకునేటప్పుడే తక్కువ తీసుకుంటే ఇంకా మంచిది. ఇప్పుడు ఏం చేయాలంటే లైనింగ్ మీద పెట్టేసుకోవాలి. ఇది కామన్గా మనం ఎప్పుడు వాడుతున్న మెథడేనండి. ఇంకొక మెథడ్ చూపిస్తాను దీని తర్వాత. సో ఈసారి అయితే మనం ఇబ్బంది పడక్కర్లేదు. రెండోసారి కుట్టినప్పుడు ఇలా నీట్గానే వచ్చేస్తుంది. మొత్తం కూడా థ్రెడ్ పక్కనే పడేటట్టే వస్తుంది, ప్రాబ్లం లేదు దీనికి. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా. చూడండి, నేను ఎలాగైతే కుడుతున్నా అలాగా. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకుని దీని మీద ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని, దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు. ఒరిజినల్ క్లాత్ని అడుగు భాగంలో పెట్టేసుకుని దీని మీద ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేసుకుంటామే. ఇంకోండి, ఇలా పెట్టేసుకుని నీట్గా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలా పెట్టుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. దగ్గర నుంచి చూపిస్తే మీకు బాగా అర్థమవుతుందని చెప్పేసి కెమెరా దగ్గర నుంచి చూపిస్తున్నాను. ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసేద్దాం. ఇలాగా ఇలా ఓపెన్ చేసేసుకుని చూడండి ఎంత నీట్గా వచ్చేసింది చూసారా. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. దూరం చూపిస్తాను చూడండి ఈసారి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇది కామనే, మనం ఎప్పుడు వాడేదే కదా. ఇలా క్లోజ్ చేసుకుని ఒక స్టిచ్ వేసేసుకోండి. ఇలా మొత్తం కూడా ఇలాగా తర్వాత వచ్చేసి ఇప్పుడు మొత్తం కూడా లైనింగ్ జాయిన్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటామే. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ని కట్ చేసుకోండి. సో మనకు ఒక హ్యాండ్ రెడీ అయిపోయింది. రెండో హ్యాండ్ చూపిస్తాను. ఆ హ్యాండ్కి చిన్న చిన్న టిప్స్ వాడామనుకోండి ఇంకా ఈజీ అయిపోతుంది అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నానండి ఆ మెథడ్ అనేది. ఇంకా నీట్గా ఫినిషింగ్ రావడానికి నేను ఇంకొక వీడియో తీస్తాను. సో ఇప్పుడైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మీరు కూడా ట్రై చేయండి. అంతలోపు నేను ఇంకో వీడియో పెట్టేలోపు మీరు ఒకసారి ట్రై చేశారంటే ఇంకా బాగా వచ్చేస్తుంది. ఇది ఒక మెథడ్, ఇన్విజిబుల్ పైపింగ్ అనేది. సో దీన్ని పక్కన పెట్టేద్దాం. చూడండి ఎంత బాగా వచ్చేసింది చూసారా. తర్వాత ఇంకోటి వచ్చేసి ఇది రెండో హ్యాండ్కి లైనింగ్ని మామూలుగా ఎలాగైతే జాయిన్ చేస్తామో అలాగే జాయిన్ చేసుకోవాలి. నార్మల్గా మనం మొత్తం కూడా హ్యాండ్ జాయిన్ చేస్తాం కదా, తిప్పకూడదు. తిప్పితే మనకి మళ్ళీ మనం కుట్టింది రాదనమాట నీట్గా. మామూలుగా మనం ఎలాగైతే జాయిన్ చేసుకుంటామో, మీరు గమ్ముతో పెట్టి జాయిన్ చేస్తారో లేదంటే మీరు ఇలాగే స్టిచ్ వేస్తారో పూర్తిగా మీ ఆప్షనల్. ఇదంతా కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి.
నేను ప్రతి వీడియో కూడా యూట్యూబ్లో చూసే నేర్చుకున్నానండి. నేను టైలరింగ్ స్టార్ట్ చేసినప్పుడు, ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు మీతో అందరితో షేర్ చేశాను. నా ప్రతి వీడియో యూట్యూబ్లో చూసే నేర్చుకున్నాను. అదేవిధంగా యూట్యూబ్లో ఉన్న వీడియోస్ని మోడిఫై చేయటాలు, లేదంటే నా వైపు ఆలోచిస్తూ ఎంత ఈజీగా చెప్పగలం, చెప్పే విధానం ఒకటే నా దగ్గర ఉన్న స్పెషాలిటీ. ఇంకా మిగతాదంతా మీరు మామూలుగా ఇదే వీడియో వేరే ఛానల్లో కూడా చూడొచ్చు, కానీ చెప్పే విధానం ఒకటే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. కొంచెం సింప్లిఫై చేసి ఈజీగా చెప్తాను అంతే. ఇంకంతకు మించి ఏం టాలెంట్ లేదు నా దగ్గర, ఉన్నదంతా ఒకటే టాలెంట్. ఎక్స్ప్లెయిన్ చేసే వే ఆఫ్ ఎక్స్ప్లెనేషను, చెప్పే విధానం కొంచెం ఈజీగా ఉంటుంది. ఇది అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, ఇలాగ 2 పీసులు తీసుకోవాలండి. ఒకటి వచ్చేసి లైనింగ్ పీసు పొడుగ్గా తీసేసుకోండి, నేను హ్యాండ్కి వేస్తున్నాను కాబట్టి. ఇలా స్ట్రైట్గా తీసేసుకుని 1 సైడ్ ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి కొంచెం ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి, అంటే కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇప్పుడు చూడండి, ఒక టిప్ అయితే చెప్తాను. ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. నార్మల్గా మనం పైపింగ్ ఎలాగైతే కుడతామో అలాగే కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ అంత అవసరం లేదండి, మనకి ఈ మెథడ్కి ఇంత క్లాత్ అవసరం లేదన్నమాట. ఒక 1/2 ఇంచ్ ఉన్నా సరిపోతుంది, 1 ఇంచ్ అలాగ అవసరం లేదు. ఇలా గోరుతో గీకేసుకుంటే సరిపోతుంది కొంచెం. ఇప్పుడు దీన్ని ఇలా పెట్టేసుకోండి, ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని మన పైపింగ్కి ఎంత క్లాత్ కావాలో, అంటే పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా లావు, ఎంత లావు కావాలో అంత ఉంచుకుని మిగతా క్లాత్ అంతా ఇలా కుట్టేసుకోవాలన్నమాట. అంటే ఇంత క్లాత్ అవసరం లేదు, నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కాబట్టి నాకు ఎంత క్లాత్ కావాలనేది సరిపోవట్లేదు. కానీ మీరు మాత్రం నేను చెప్పేది వినండి, ఇంత క్లాత్ కూడా అవసరం లేదనమాట. థ్రెడ్ ఎంత పడుతుందో అంత గోల్డ్ పెట్టేసుకోవాలి, ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ చేసేసుకుంటే మనకి ఆ ఖర్చు అనేది కనిపించదు అనమాట. ఇన్విజిబుల్ పైపింగ్, ఇది కూడా ఇన్విజిబుల్ పైపింగ్ కింద వస్తుంది. ఇంకా దగ్గరగా వేసుకోవాలి కుట్టు అనేది. లైనింగ్ జాయిన్ చేశాను కదా నేను, అది అనేది ఇంకా దగ్గరగా వేసుకుంటే మనకి ఖర్చులు అనేవి కనిపించవు అనమాట. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది అంటే, ఇది ముందుగానే రెడీ చేసి పెట్టుకోవాలండి క్లాత్ అనేది. అంటే మనకి సేమ్ కలర్ వస్తే ప్రాబ్లం లేదు, అయినా మనం జాయిన్ చేసుకోవడానికి పెద్దగా టైం కూడా పట్టదు. ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇంకా నీట్గా వచ్చేస్తుంది, ఇంకా ఈజీ అనమాట. దానికన్నా ఈజీ మెథడ్. కానీ లైనింగ్ క్లాత్ ఇంకా దగ్గరగా జాయిన్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో చెప్తాను మళ్ళీ మోడిఫై చేసి. ఇది నేను ఇప్పుడే ట్రై చేశానండి, నాకైతే బాగా నచ్చింది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. సో ఇక్కడ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ క్లాత్ కూడా కనిపించదండి, దగ్గరగా ఇంకా దగ్గరగా లైనింగ్ అనేది జాయిన్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ ఫోల్డ్ చేసుకుని, మీరు క్లాత్ ఇక్కడ ఎక్కువ వచ్చింది కదా, ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేస్తున్నాను. మీరు కావాలంటే హెమింగ్ చేసేసుకోవచ్చు. సో ఇలాగ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి, చూసారా ఈ వైట్ కలర్ కూడా కనిపించదు అనమాట, గోల్డ్ కలర్ కూడా కనిపించదు. ఇంకా దగ్గరగా జాయిన్ చేసుకుంటే ఇది ఒక మెథడ్ అండి. ఇది మీరు ట్రై చేయండి ఒకసారి, బాగా దగ్గరగా కుట్టండి లైనింగ్ క్లాత్ అనేది, అప్పుడు ఇన్విజిబుల్ పైపింగ్ అయితే అయిపోతుంది. చూసారా, వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.